నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట చిన్నమిట్టలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి దాతలు, భక్తులు, ప్రజలు అందరూ ఆహ్వానితులేనని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ప్రతిష్టలో పాల్గొని అయ్యప్ప ఆశీర్వాదాలు పొందాలని వారు కోరారు. ఈ ప్రతిష్ట మహోత్సవం 6 రోజులు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో 6 రోజుల పాటు హోమాలు, పూజలు, ప్రత్యేక అలంకరణలు, అన్నదాన కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. డబ్బులు ఇచ్చిన దాతలు అందరూ కూడా ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని
అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు మీకు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం స్వామి. చెప్పేదానికి సమయం లేనందువలన మా గురుస్వామి గారు చెప్పినారు, మేము కూడా చెప్తున్నాం స్వామి. మీ సమయం లేదు, మీరు ఏం అనుకోకుండా మమ్మల్ని పిలవలేదు, డబ్బులకైతే వచ్చారు అనుకోకుండా మాకు అందరూ సహకరించి ఆ దేవదేవ అయ్యప్ప స్వామిని కృపా కటాక్షాలు మీరు అందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గురుస్వాములకు జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురునాథయే శబరిగిరీశనే శ్రీ ధర్మశాస్త్రయే ఓం స్వామియే. స్వామి శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి గత 2 సంవత్సరాల క్రితం తలంచినాము. చిన్న గుడి నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో అది నేటికి ఒక మహా ఆలయంగా పరిణతి చెంది అతి తక్కువ కాలంలోనే, అనగా కేవలం 8 నెలల్లోనే మేము పనుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 8 నెలల కార్యక్రమంలో పూర్తి చేసుకుని 9వ నెలలోనే ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయం సర్వహంగులతో రూపుదిద్దుకుంటుంది. మరి ఈ కార్యక్రమం ఈ నెల అనగా నవంబర్ 6వ తారీఖు నుండి నవంబర్ 10వ తారీఖు వరకు గురువారం మొదలై పాడ్యమి రోజున మొదలై నవంబర్ నాగపంచమి రోజున ప్రతిష్ట కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాము. ఇది గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ప్రతి ఒక్కరి అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సమయాభావం తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవడానికి సాధ్యం కావలేదు కాబట్టి మా ఆహ్వానాన్ని తప్పుగా భావించకుండా మేము శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి మనకు ఆలయ ధర్మకర్తలుగా కాకుండా కమిటీ సభ్యులుగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే సమయాభావం చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరిని ఫోన్లు చేసి పిలవడానికి కానీ లేదా మెసేజ్ ద్వారా పిలవడానికి కూడా ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ పనుల కారణంగా అంతరాయం కలుగుతుంది. మమ్మల్ని కమిటీ సభ్యులందరినీ, గ్రామస్తులందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా క్షమించి ఈ ఆహ్వానాన్ని మీ సొంత ఆహ్వానంగా మిమ్మల్ని పిలుస్తున్నందుకు భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చేపట్టాలి. అందులోనూ ఈ దాదాపు అయ్యప్ప స్వామితో పాటు మిగతా ఉపాలయాలు దాదాపు 10 ఉపాలయాలు ఏర్పాటు చేయబోతున్నాము. అలాగే నిత్యం అన్నదాన కార్యక్రమం కోసము అన్నదాన సత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోనేరును ఏర్పాటు చేయడం జరిగింది. నవగ్రహాలు, అమ్మవారు, ఈశ్వరుడు, విష్ణువు, మానసాదేవి, నాగులు, అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, శివుడు తపస్సు చేసినటువంటి విగ్రహము, అలాగే మండల పూజ కార్యక్రమంలోపు శివకేశ్వర విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే బలిపీఠము, 18 అంబడి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కమిటీ సభ్యులందరి సహకారంతో ప్రతి ఒక్క దాతకి కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. వారికి ధన్యవాదాలు కూడా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాతల సహకారంతోనే అతి తక్కువ కాలంలోనే ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఇంత కార్యక్రమం చేపట్టగలుగుతున్నాము. మరి ప్రతిష్ట కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఆహ్వానం కలుగుతున్నాము. కాబట్టి ఓం స్వామి, ఓం స్వామి, ఓం శ్రీ ధర్మశాస్త్రవే, ఓం స్వామి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. భక్తాదులందరికీ ముఖ్య గమనిక, శ్రీ గాండ్లపెంట కదిరి రోడ్డు నందు గల చిన్నమిట్ట దగ్గర శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడానికి గాను ఈ భక్తాదులు, కమిటీ సభ్యులు ఎంత కృషి ఉందంటే, మనం 2 రూములు కట్టుకోవాలంటే ఎన్నో నెలలు పడుతుంది. అనతి కాలంలోనే ఇంత పెద్ద దేవాలయం నిర్మించుటకు సహకరించినటువంటి భక్తాదులకు అందరికీ కూడా దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు దిగ్విజయంగా జరిగేటట్టుగా ప్రతి ఒక్కరూ ఇందులో సహకరిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృప పాత్ర కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే నిత్యము అన్నదాన కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంటుంది, 3 పూట్ల ఉంటుంది. కావున వచ్చి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు భక్తులు ఇది అన్నం కాదు, భగవంతుడి ప్రసాదంగా స్వీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తాదులు మరియు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క భక్తాదులకు అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా దేవస్థానం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కావున ఇక్కడికి ఇచ్చేసి ఈ
కార్యక్రమానికి సహాయపడిన భక్తాలందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా అష్టైశ్వరులు భోగభాగ్యముల ప్రసాదించి చల్లగా కాపాడవాలని దేవస్థానం తరపున మరీ ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి జాలపెంట, తలుపుల, కదిరి, హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు నుండి వచ్చిన దాతలందరికీ విన్నపించుకున్నాం స్వామి. ఎందుకంటే స్వామి వాళ్ళ సహకారంతో నిష్టగా వాళ్ళు మాకు సహాయం చేసినందుకు మేము కూడా కష్టపడి మా బృందము, గురుస్వాములము, మా బృందము అందరూ కలిసి నిత్యము ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ పని చేసుకుంటూ మళ్ళా పల్లెలకు పోయి తిరిగి చేసినందుకు వాళ్ళు ఓం స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతుడే శరణమయ్యప్ప. మండల ప్రజలకు, భక్తాదులకు అందరికీ శ్రీ చిన్నమిట్ట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గుడి తరపున ఆహ్వానం పలుకుతున్నాం. సమయాభావం వల్ల మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా పిలవలేనందుకు మనస్ఫూర్తిగా క్షమించి ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కుటుంబ సమేతంగా ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఇప్పటికీ కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఆలయ కమిటీ సభ్యులు కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి పిలవలేకపోయినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటూ, ఇదే మా ఆహ్వానమని తలచి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ సన్నిధానానికి వచ్చి 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇక్కడ అయ్యప్ప స్వామితో పాటు విష్ణువు, ఈశ్వరుడు, అమ్మవారు, నాగలు, అనేక రకాల దేవతామూర్తులు, నవగ్రహాలతో మొదలుకొని అనేక రకాల దేవతామూర్తుల ప్రతిష్టా కార్యక్రమం ఉంది. రకరకాల సాంస్కృతిక సాంప్రదాయ కోలాట నృత్యాలతో కేరళ వారు కూడా వచ్చి ఇక్కడ నాటక నృత్య ప్రదర్శనను చేస్తున్నారు. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. 5 రోజుల పాటు ఈ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఈ 5 రోజులు కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ 5 రోజులు హోమం జరుగుతుంది. హోమంలో ఎవరన్నా పాల్గొనదలిచిన జంటలు ఉంటే సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి హోమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. దానికి సంబంధించి ఆలయ కమిటీ సభ్యులను కానీ గురుస్వామి గారిని అడిగితే దాని విధి విధానాలు మీకు తెలియజేస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానమని భావించి తప్పకుండా వచ్చి అయ్యప్ప స్వామి ఆశీర్వచనాలు అందుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్. శరణమయ్యప్ప.